హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో ఒక స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. మరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గోధుమ పిండి బెల్లంతో ఈ స్వీట్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ గోధుమ పిండి స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరిగించుకుంటే సరిపోతుందండి, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి నెయ్యిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా ఈ గోధుమ పిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కొంచెం కలర్ మారేంత వరకు ఒక 5 నిమిషాల సేపు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కొంచెం కలర్ మారేంత వరకు కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల సేపు మధ్యలో ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే మరిగించుకునే బెల్లం వాటర్ని మనం ఫ్రై చేసుకునే ఈ గోధుమ పిండిలో మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ బెల్లం వాటర్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ గోధుమ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి స్వీటు గట్టిపడేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 2 నిమిషాల సేపు ఈ గోధుమ పిండి స్వీట్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి స్వీటు 2 నిమిషాలు అయిన తర్వాత బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి స్వీటు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోధుమ పిండి స్వీట్ని సర్వ్ చేసుకోవడమే. మరి ఈ గోధుమ పిండి స్వీట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ గోధుమ పిండి స్వీట్ని 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.